హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐటీ. ఇవాళ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి రిలీజ్. సో ఆ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో ఫాస్ట్ రివ్యూస్ ని మీ ముందుకు మేము తీసుకొస్తాం. మీరు సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయండి. ఇక నేను సినిమా ఎలా ఉందో చెప్తాను. కాంప్లెక్స్ అనే సిటీ, అందులో ఒక ఎక్స్పెరిమెంట్ జరుగుతూ ఉంటుంది. అది దీపికా పదుకునే మీద. తనేమో అక్కడి నుంచి తప్పించుకుంటుంది. తనని కాపాడాలని అశ్వత్థామ, తనని పట్టుకుంటే కాంప్లెక్స్ లో ఎంట్రీ ఉంటుందని భైరవ. ఇదే స్టోరీ లైన్. అసలు కాంప్లెక్స్ ఏంటి, అక్కడ జరుగుతున్న ఎక్స్పెరిమెంట్ ఏంటి, సమ్ ఐటీ ఏంటి, ఇలా ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ప్రభాస్ అన్న లాస్ట్ ఫిలిమ్స్ నుంచి వరల్డ్ బిల్డింగ్ ని నెక్స్ట్ లెవెల్ లో ప్రజెంట్ చేస్తున్నారు ఆయన ఫిలిమ్స్ లో. ఈ సినిమాలో కూడా మంచి వరల్డ్ బిల్డింగ్ ఉంది. ఈ ఫిలిం లో మైండ్ బేట్ ట్విస్ట్ అయితే ఏం లేవు, కానీ ఒక న్యూ వరల్డ్ లో వెళ్తాం. సో అక్కడ ఏం జరుగుతుందని క్యూరియాసిటీ మనలో ఉంటుంది. కొన్ని మంచి మంచి క్యామియోస్ ఉన్నాయనుకోండి, అవేంటో చెప్పను కానీ మీరు డెఫినెట్లీ సర్ప్రైజ్ అవుతారు. అండ్ ఆల్సో యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి భయ్యా, చాలా బాగున్నాయి. అమితాబ్ బచ్చన్ గారి అండ్ ప్రభాస్ సీన్స్ అయితే సినిమాలో తోపు ఉంటాయి. మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. ఎండింగ్ ఉంటుంది భయ్యా, జస్ట్ ఒక్క మాట చెప్తా, గూస్ బంప్స్ అంతే. దాని గురించి ఎక్కువ మాట్లాడను. ఇప్పుడు మాట్లాడితే తర్వాత మీరు సినిమాలో ఎంజాయ్ చేయలేరు. జస్ట్ వాచ్. ఆ లాస్ట్ 20 minutes ఉంటుంది, ఇచ్చి పడుస్తుంది భయ్యా. మూవీలో ఉన్న మెయిన్ కాస్ట్ అందరూ కూడా ఇచ్చి పడేయడం ఏంటి, వాళ్ళందరూ బ్రిలియంట్ యాక్టర్స్. అమితాబ్ బచ్చన్ గారు అండ్ కమల్ హాసన్ గారు, ప్రభాస్ అన్న, దీపికా పదుకునే, అందరూ వాళ్ళ రోల్స్ అయితే ఇచ్చి పడేశారు. అండ్ మిగిలిన సపోర్టింగ్ రోల్స్ కూడా చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే తోపు ఉన్నాయి. సంతోష్ నారాయణ్ బీజిఎం ఉంది భయ్యా, నెక్స్ట్ లెవెల్. సినిమాని అయితే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు. ఇక డైరెక్టర్ నాగి గురించి మాట్లాడితే, టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా, ఇలాంటి సబ్జెక్ట్ ని టచ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. తనకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ సబ్జెక్ట్ ని టచ్ చేశాడు. టచ్ చేయడం మాత్రమే కాదు, చాలా బాగా తీశాడు. కొన్ని చోట్ల డౌన్ అయినా కానీ ఓవరాల్ అయితే మనం సాటిస్ఫై అవుతాం. ఇలాంటి సబ్జెక్ట్ తో సాటిస్ఫై చేయడం అంటే మామూలు విషయం కాదు. తన హార్డ్ వర్క్ వల్లే సినిమా అనేది ఇంత బాగా వచ్చిందని చెప్పొచ్చు. నాగశ్విని తప్పకుండా అయితే అప్రిషియేట్ చేయాలి ఇలాంటి సబ్జెక్ట్ ని టచ్ చేసినందుకు. ఇక ఫైనల్ గా సినిమా ఎలా ఉందంటే డెఫినెట్లీ మీ ఎక్స్పెక్టేషన్ అయితే మీట్ అవుతుంది. లాస్ట్ 20 minutes ఏదైతే ఉందో మనకు చాలా గూస్ బంప్స్ ఇస్తుంది. సో ఫైనల్ గా మీకు ఈ సినిమా అయితే నచ్చుతుంది భయ్య. ఈ వీకెండ్ అయితే హ్యాపీగా వెళ్ళిపోండి. ఇది మా ఐటీ రివ్యూ. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కి సపోర్ట్ ఇవ్వండి బాస్. థ్యాంక్ యూ.